ప్రముఖ న్యాయవాది అయిన మేడం గారు వారు ఒక లైన్ తీసుకొని వారి న్యాయ పరిభాషలో ఏం చెప్తారు ఏంటి అనేది వాళ్ళు ఒక వెర్షన్. బట్ ఫస్ట్ అసలు చందాలు తీసుకుంటే తప్పేంటి అనేది బీజేపీ అగ్రనాయకత్వం నుంచి మొదలైంది. అది అటు చర్చ కూడా కాదు నిజంగా కూడా. సో మేము ఎప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఒకటి అంటుంటారు, చందా దేదో దందాలేవో అని. అంటే చందా తీసుకున్న పార్టీ ఏది ఆ మాటకు వస్తే దాంట్లోకి వెళ్లకుండా ఆ డొమైన్ ఏమంటున్నా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దగ్గర ఏం దందా ఇవ్వడానికి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఏమి ఉండదు. వాళ్ళకి చందా ఇచ్చిందంటే అది ప్యూర్ చందా కింద లెక్క. కానీ ఒక అమౌంట్ తీసుకున్న ముందో అమౌంట్కి తీసుకున్న తర్వాతనో వాడికి ప్రత్యక్షంగా ఒక లాభం చేకూర్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ, అదే అంటున్నాను నేను, అధికారంలో ఉన్న పార్టీ. సో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద చర్చ ఉంటే అసలు ఈ డీటెయిల్సే లేవు కదా, ఆయన దగ్గర ఏముందని ఉండదు కదా, ప్రతిపక్షంలో ఉన్నవాడు స్కామ్ చేయలేడుగా. సో అక్కడ ఢిల్లీలో కూడా సేమ్ అదే పడదు. మనం పిఎం కేర్ నిధులు అడిగితే అది అయోధ్య ట్రస్ట్ లో అవకతవకలంటే ఆ డీటెయిల్స్ మన డిస్కషన్, వారికి కౌంటర్ కాదు మన డిస్కషన్. సో అయోధ్య ట్రస్ట్ లో విరాళాల వివరాలు ఇవ్వమంటే అక్కడ కూడా ఏమి ఉండదు, రెస్పాన్స్ ఉండదు. సో కాబట్టి న్యాచురల్గానే ఆ ఫ్లో ఉంటుంది కదా కింద వరకు. సో చందాలు తీసుకోవడం తప్పులేదు. ఎస్, డెఫినెట్గా రాజకీయ పార్టీలు చందాల మీదనే నడుస్తాయి, చందాలు లేకుండా ఏమి నడవాయి. కానీ ఈ చందా ఇచ్చినందుకు నీకు ఇది ఇస్తా అనేదాన్ని మనం స్కామ్ అంటున్నాం. ఇప్పుడు దాని మీదనే మన చర్చ. ఇప్పుడు మేడం వారు సరే వారు కూడా హానెస్ట్గా అడ్మిట్ చేసి నేనేమి కంటెంట్స్లోకి డీటెయిల్గా పోలేదని. సో ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ ద రికార్డ్స్ అన్నట్టుగా చెప్తున్నా, వారు కూడా అప్డేట్ చేసేదానికి. ఇక్కడ ఏముందంటే జస్ట్ ఊరికే 44 కోట్లు చందా బీఆర్ఎస్కి ఇచ్చినందుకు అక్యూజ్ చేయట్లేదు. దానికి కావాల్సిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు అన్నీ ఏసీబీ సేకరించింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎఫ్ఈఓ అనే కంపెనీకి యూజువల్లీ వాడు ఎఫ్ఈఓ అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీ, ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ఫార్ములా ఈ రేస్లన్నీ జరుగుతాయి. ఈ 9th సీజన్ నిర్వహించడానికి వాళ్ళు కొంత ఫీజు ఛార్జ్ చేస్తారు, ప్రమోటర్స్ ఫీజు అంటాం దాన్ని. ఆ ఫీజు మామూలుగా అయితే 15 మిలియన్ పౌండ్స్ ఉంటుంది, మామూలుగా ఇన్ జనరల్గా 15 మిలియన్ పౌండ్స్ ఉంటుంది ఆ ఫీజు. ఆ ఫీజుని ఒక పెద్ద మనిషి గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి అంతర్జాతీయ స్పోర్ట్స్ క్రీడా సలహాదారుగా చెలామణి అవుతుంటారు. ఆయన ఏం ప్రపోజల్ పెడతారంటే ఈ గ్రీన్ కంపెనీ ముందు, అంటే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందు ఏం అనిల్ చల్మశెట్టి ముందు వాళ్ళ ముందు ఏం ప్రపోజల్ పెడతారంటే, మామూలుగా అయితే ఎఫ్ఈఓ కంపెనీ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ అనే కంపెనీకి మీరు 15 మిలియన్ పౌండ్లు కట్టాలి, దగ్గర దగ్గర 192 కోట్లు రమారమి, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ అంతా మీరు కట్టాల్సి ఉంటుంది. మీరు అంతా కట్టే అవసరం లేదు, నేను స్పెషల్గా నెగోషియేట్ చేసి మీకోసం 9 మిలియన్ పౌండ్లు 9 మిలియన్ పౌండ్లు, మళ్ళీ అది కోట్లలో చూస్తే 140-150 దాకా వస్తుంది. సో నెట్గా మీకు అంత లాభం అవుతుంది కదా. ఆ లాభాన్ని అంటే ఏదైతే నేను ఫీజును తగ్గిస్తున్నానో, ప్రమోటర్ ఫీజును మీకోసం తగ్గిస్తున్నానో, ఎఫ్ఏఓ దగ్గర మీకు ఏదైతే డిస్కౌంట్ ఇప్పిస్తున్నానో అదిని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి అని చెప్పినట్టుగా అన్ని ఎస్టాబ్లిష్ అయితే ఆయన కన్ఫెషన్ చేసినాడు, విచారణలో చేసిండ్రు. సో ఇది మేడం మైట్ నాట్ అవేర్. అదొకటి. రెండు, ఎలక్ట్రల్ బాండ్స్ లీగల్ కాదా? డెస్ట్ లీగలే కాదంటలేం, కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఎస్బీఐని నిలబెట్టి రేపు కావాలంటే అందరినీ వరుస పెట్టి జైల్లో పెడతామంటే కదా బయట పెట్టిరు. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంతకుముందు బయటకు డిస్ప్లే చేయలే, ఏ కంపెనీ ఎంత ఎవరి దగ్గర ఎంత ఇచ్చింది అనేది వివరాలు ద్వారా ఈ చర్చ అంతా వచ్చింది. సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం ఇంటర్వ్యూన్ అయిన తర్వాత కూడా అసలు మీరు వివరాలన్నీ బయట పెట్టండి అని ఈసీని ఆర్డర్ చేసినా పెట్టలే, ఎస్బీఐని ఆర్డర్ చేసినా పెట్టలే. తర్వాత వాళ్ళు ఏం ఇది చేస్తున్నారా, మేము మోకాల మీద నిలబెడతాం చట్టం ముందు అంటే అప్పుడు వివరాలన్నీ బయటకు వచ్చినాయి. నిజంగా ఒకవేళ అది అంత ఫెయిర్ గేమ్ అయ్యి ఉంటే అది ముందే బయటకు వచ్చేదని నా సబ్మిషన్. ఇంకా ఈ విషయంలో ఇట్లా ముందుకు అంటే డెప్త్గా ఆలోచిస్తూ పోతుంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ ఫార్ములా రేసును నిర్వహించడం వల్ల తెలంగాణ ఎక్స్‌చెక్కర్కి మామూలుగా అయితే వీళ్ళు ఈ కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఏస్ నెక్స్ట్ జెన్ వాళ్ళకి మీకు 70-75 కోట్ల లాభం వస్తుంది నిర్వహించడం వల్ల అని మమ్మల్ని నమ్మించారని వాళ్ళు కన్ఫెస్ అయినరు. ఫస్ట్ అది రాకపోగా దాదాపు తెలంగాణ ఎక్స్‌చెక్కర్కి 160 కోట్ల నష్టం జరిగింది. అప్పుడు హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ₹1 కూడా నష్టం వాటిల్లో ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పి వారు ఒక ఫేక్ స్టేట్మెంట్, అంటే నేనేమంటున్నా
అవతల దేశపు కంపెనీ ఎవడో ఇచ్చినోడు ఎవడో తీసుకున్నోడు అన్ని పక్కకు పెట్టినా ప్రభుత్వంలో ఉంటూ ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి మున్సిపల్ శాఖ మంత్రివర్యులైన కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ కలుసుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే 160 కోట్ల నష్టాన్ని కప్పిపుచ్చిండ్రు. సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు వాళ్ళ భాషలో చెప్పాలంటే. సో ఇది మోటో అయితే కనబడుతుంది అనేది ఒకటి. రెండోది ఈ అడ్రస్ పత్తా లేని కంపెనీలు, అది ఇది ఓన్లీ ఏసీబీ పరిధిలో రాదు, రేపు వాళ్ళు కూడా ఇంటర్వ్యూన్ కావాల్సి వస్తుంది. మనీ లాండరింగ్ కదా. నేనేమంటారా, సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలను ఫామ్ చేసి వాళ్ళకి ఎక్కడి అండి, వాళ్ళకి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర 2 కోట్లు ఎక్కడి. ఒకవేళ నేనేమంటా జెన్యూన్ గా లెట్స్ హావ్ ఎ క్లియర్ డిబేట్. 26 కంపెనీలు అడ్రస్ లేని కంపెనీకి ఒక ఆఫీస్, ఒక కార్పొరేట్ హౌస్ ఆఫీస్ లో 26 కంపెనీలు నమోదు అవడం అనేది అది చరిత్ర, అది జరగదు. రూపాయి ఈమెయిల్ ఐడి ఒక్కటే ఈమెయిల్ ఐడి 26 కంపెనీలు వాడినాయి. 2 అది ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి వాడిన ఈమెయిల్ ఐడి ఒక్కటే. అంటే నేను చెప్తున్నా క్రైమ్ ప్యాటర్న్ జరిగింది చెప్తున్నా. 3 నీకాడ వానికి రూపాయి ఆదాయం లేదు, 2 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చందాలు ఇవ్వడం లీగల్ అనుకుంటే, ఇప్పుడు రేపు వద్దున ఏటీఎం రాబర్ వచ్చి 1 కోటి రూపాయలు చందా బీజేపీకి ఇస్తాడు, మనము నిర్మా పౌడరేనా ఇక, అంటే అదే నిర్మా సర్ఫ్ అయిపోతుంది, వాషింగ్ పౌడర్ నిర్మా, వాడు వైట్ మనీ అయిపోతుంది. అది కాదు కదా. నువ్వు దొంగతనం చేసిన దగ్గర తీసుకున్న ఎలక్ట్రానిక్ బాండ్ కూడా వ్యాలిడ్ అని మేడంతో చెప్పనియమనండి. సో ఒక ఫిటీషియస్ కంపెనీస్ ద్వారా జస్ట్ ఒక మనీ లాండరింగ్ ద్వారా మనీ మేనేజ్మెంట్ చేసి ఫండ్ ఫుల్ చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. అది కిరణ్ అనే వ్యక్తి నేను ఇంత ఫీజు తగ్గించినందుకు ఇంత అమౌంట్ బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో ఇప్పించడానికి కన్ఫ్యూజ్ అయినాక కూడా ఇది క్రైమ్ కాదు, ఇక్కడ ఏం స్టాండ్ లేదు, అది నిలబడదు అనే వాదన సరైనది. ఈ పాయింట్స్ లో నేను అడిగింది ఫస్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ కు ముందే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు, కాబట్టి ఇది కిడ్ ప్రోకో అనేది ఏసీబీ ఒకటి ఫస్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు కానీ నేను అది అడిగాను. ఇప్పుడు రచనారెడ్డి గారు, ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఈ కంపెనీలు ముందుగానే అడ్రస్ లేని కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, అసలు వాళ్ళు ఒకే అడ్రస్ మీద ఉన్న ఒకే ఈమెయిల్ ఐడితో పనిచేసే కంపెనీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఫిజికల్గా, వాళ్ళు తలా 2 కోట్ల రూపాయలని పార్టీకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో, తర్వాత ఈ గోవాడ కిరణ్ అనే ఆయన కన్ఫ్యూజ్ చేయడము ఏసీబీ దగ్గర, ఇది ఒకటి ఈడీని అట్రాక్ట్ చేసే మనీ లాండరింగ్ యాక్ట్ని అట్రాక్ట్ చేసే అంశం కదా, మీకు బాగా తెలుసు అది. రెండోది ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, గవర్నమెంట్ ఒక ఫారిన్ ఏజెన్సీకి కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్లాక్లో ఇవ్వరు కదా, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు త్రూ రిజర్వ్ బ్యాంక్. ఒక్క చిన్న పాయింట్ మిస్ అయినా మీకు యాడ్ చేస్తారు, త్రూ రిజర్వ్ బ్యాంక్. మీరు ఇంత పెద్ద అమౌంట్ దేశాన్ని దాటించేటప్పుడు దెర్ ఆర్ సర్టెన్ నార్మ్స్ ఉంటాయి కదా, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాలి, దానికన్నా ముందు కేబినెట్ అప్రూవల్ కావాలి. అసలు కేబినెట్ అప్రూవల్ ఉంది, ఇందులో 2-3 ఉన్నాయి. ఒకటి ఫైలే సర్క్యులేట్ కాదు, ఇక్కడ యూరోలు వీళ్ళు కొని నగదుతోటి యూరోస్ కొని వాళ్ళకి ఇచ్చారు కంపెనీకి అనేది ఇంకొక అలిగేషన్ కూడా వస్తుంది. సో వీటన్నింటినీ చూసినప్పుడు అసలు ఫార్ములా కార్ ఈ కార్ రేస్లో ఈ స్కామ్ జరిగింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీరు?